కొంచెం మైక్ పైకి ఎక్కువ ఫేస్ మీదకి వస్తాయి. సంక్రాంతి ఫెస్టివల్ అంటే అన్న ఓకేనా? సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఆడియన్స్, కామన్ ఆడియన్స్ పెద్ద ఎక్స్పెక్ట్ చేయడు. సింపుల్గా హోమ్లీగా ఫ్యామిలీగా ఉన్న మూవీస్ మాత్రం ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి చూస్తారు. అలాంటి మూవీ అండి ఇది. భరత మహాశయులకు విజ్ఞప్తి. మన డైరెక్టర్ గారు సాంగ్ స్టేజ్ మీద వైరల్ చేసిన సాంగ్ వన్ ఆఫ్ ద హైలైట్ సాంగ్ మూవీలో. భీమ్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్రాపర్గా చేశారు. చాలా బాగుంది సినిమా. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అండి. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో. కెమిస్ట్రీ హీరో హీరోయిన్ ఆశికా రంగనాథ్ గారు కావచ్చు, అండ్ డింపుల్ హెత్ గారిది సాంగ్స్, పిక్చరైజేషను, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ చాలా బాగున్నాయి. కిషోర్ తిరుమల గారు అంటే మినీ షాలో కావచ్చు, మన ఇంతకుముందు శర్వానంద్ గారు చేసిన మూవీ కావచ్చు, ఇది కానీ సేమ్ ఫ్యామిలీ ప్యాటర్న్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. నీట్ డైలాగ్స్, ప్రెజెంటేషన్, ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ చాలా బాగుందండి. కామెడీ ఎలా ఉంది? కామెడీ అదే ట్రెండింగ్ డైలాగ్స్తోనే సోషల్ మీడియాలో హైలైట్ అయిన ఏదైతే డైలాగ్స్ ఉంటాయో ఆ డైలాగ్స్ని యూజ్ చేస్తూ అవి బాగా పేలాయి. కామెడీ టైమింగ్ మన వెన్నెల కిషోర్ గారిది కావచ్చు, సత్య గారిది కావచ్చు, మన బలగం చేసిన క్యారెక్టర్ చేసిన ఆయనది కావచ్చు, కుదరండి. రెగ్యులర్ పాయింట్, రొటీన్ పాయింట్ అయినా రవితేజ గారి ఎనర్జీ, కామెడీ టైమింగ్, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ తోటి లాగాడు. కిషోర్ తిరుమల గారి రైటింగ్ చాలా బాగా కుదురుతుంది. రొటీన్ సీన్స్ని చాలా ఎంటర్టైన్మెంట్, ఎంగేజ్ వేలో బాగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. అంటే స్క్రీన్ ప్లే బాగాలేదని చెప్పి అంటున్నారు. అంటే డ్యూరేషన్ వైజ్ కొంచెం ల్యాగ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మంచి సాంగ్స్లో, బ్యూటిఫుల్ లొకేషన్స్లో, పర్ఫార్మెన్స్తో వెళ్ళిపోతుంది. ఆ ల్యాగ్ ఫీల్ అనేది ఎక్కువ హైలైట్ కాదు. రవితేజ ఎనర్జీని వాడుకుంటూ, హీరోయిన్ గ్లామర్స్ని వాడుకుంటూ ఆ విధంగా ప్లాన్ చేశారు. మంచి డైలాగ్స్ ఉన్నాయి, మంచి కామెడీ ఎపిసోడ్స్ పెట్టుకుంటూ వచ్చారు. బ్లాక్ బై బ్లాక్. అంటే మొత్తం ఫోకస్ అంతా కూడా రవితేజ పర్ఫార్మెన్స్, హీరోయిన్స్ పర్ఫార్మెన్స్, ఆ తర్వాత సత్య కమెడియన్ పర్ఫార్మెన్స్. అంటే యాక్షన్ స్ట్రెంగ్త్, మంచి మాటలు, మంచి పాటలు, అట్లా ప్లాన్ చేశారు ఈ సినిమాని. సో ఓవరాల్గా తీసుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అంటే ఇట్ విల్ స్టాండ్. అంటే సెకండ్ ఆప్షన్గా పెద్ద సినిమాలతో పాటుగా దీన్ని కూడా ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీకు బోర్ అయితే కొట్టదు, మీకు ఎందుకు వచ్చానో బాబు అని అనిపించదు. ఎస్పెషల్లీ భీమ్స్ మళ్ళీ అసలే ఫామ్లో ఉన్నాడు కదా, పాటలు అదిరిపోయాయి. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. టెక్నికల్గా, ఓవరాల్గా ఫోటోగ్రఫీ అది కన్సిస్టెంట్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా లేకపోయినా. రవితేజ కొన్ని షార్ట్స్, కొన్ని సీన్లో అతని ఎనర్జీని కరెక్ట్గా క్యాప్చర్ చేశాడు. చాలా బాగుంది సినిమా. గుడ్స్ నుంచి మనం మెయిన్గా గ్రహించాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూసుకోవాలి, కానీ దాంట్లో లాజిక్లు, మ్యాజిక్లు కావాలి, ఆ భగవద్గీత పారాయణం చేయాలి అవన్నీ. అంటే మూవీస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, మూవీని మూవీలానే చూడాలి. దాంట్లో అది లేదు, దీంట్లో ఇది లేదు అని కాదు. వచ్చాము, మూవీ ఒక 2.5 hours మూవీ, వాళ్ళు ఎంత కష్టపడి ఒక మూవీ తీసినారు. రవితేజ ఎంత బాగా చేశారు, ఆ ఏజ్లో అంత బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేశారు, అంత బాగా కెమిస్ట్రీ పండించారు. ఇద్దరు హీరోయిన్స్ని ఎట్లా యూటిలైజ్ చేసినారు అనేది చూసుకోవాలి తప్ప దాంట్లో లాజిక్ లేదు, నాకు దాంట్లో మ్యాథమెటిక్స్ లేదు, సైన్స్ లేదు అంటే తొక్కలా ఉంటుంది. అసలు సంబంధం లేని విషయము. సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సమ్ బేసిక్ ఏదన్నా దాని నుంచి మనం ఏదైనా గెయిన్ చేసుకుంటే చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా హారర్ మూవీస్ చూస్తారు, యాక్షన్ మూవీస్ చూస్తారు, దాని నుంచి ఏం గెయిన్ చేస్తారు? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అంతే కదా. ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. కొంతమంది ఇంట్లో ఇళ్ళలు అన్ని ఇంట్లో తీరాలి అంటారు, దేనికి అదే అండి. ఎవరు టేకింగ్, ఎవరి డైరెక్షన్ స్కిల్స్ ఎవరిది వాళ్ళదే ఉంటుంది. ఒక మూవీతో ఎప్పుడైనా కంపారిజన్ మీకు ఆ టేస్ట్ రావచ్చు, కొంచెం ఆ ఫ్లేవర్స్ ఉండొచ్చు. బట్ ఎవరు టేకింగ్ వాళ్ళది, ఎవరు ఫిలిం మేకింగ్ వాళ్ళది, ఎవరు డైరెక్షన్, ఎవరి స్కిల్స్ వాళ్ళవే. అంతే తప్ప దాంట్లో అది లేదు, దీంట్లో ఇది లేదు అని చెప్పేసి ప్రతిసారి లాజిక్లు ఎత్తుకోవడం కాదు. ఇది మన తెలుగు మూవీ, సంక్రాంతికి వచ్చింది. ప్రతి ఒక్క మూవీని మనం చూడాలి, ప్రతి ఒక్క మూవీని మనం హిట్ చేసుకోవాలి. మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కూడా అవకాశాలు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళకి అవకాశాలతో పాటు మంచి మూవీస్ ప్రమోట్ చేయాలి. ఊరికనే ఆదిలోనే హంసబాద్ లాగా అది బాగాలేదు, దాంట్లో ఇది లేదు, ఆ కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తారు, రొట్టె మూవీస్, తొట్ట మూవీస్ అని కొంతమంది మాట్లాడుతుంటారు. అది పాయింటే కాదు. ఎవరు ఊరికే సినిమాని యాక్సెప్ట్ చేయరు కదా.
సమ్ పీపుల్ హ్యావ్ సమ్ స్కిల్ అది చూపించడానికి దే విల్ ప్రమోట్ దేర్ ఓన్ మూవీస్. చూస్తారు, డైరెక్షన్ కొత్త డైరెక్టర్స్కి అవకాశం ఇస్తారు. అట్లా రవితేజ టాప్లో ఉంటాడు. మంచి మూవీ ఇది. ఓవరాల్గా మంచి కామెడీ టైమింగ్స్ అంతా బ్రహ్మాండంగా ఉంది. అందరు కలిసి బ్రహ్మాండంగా చూడొచ్చు మూవీని. బ్రహ్మాండంగా ఉంది. వాడు సత్య ఇస్ ఫెంటాస్టిక్. వాడు కమేడియన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది. చాలామంది ఎవరైనా సరే రవితేజ అనేది ఒక చిన్న హీరో అనుకుంటున్నారు, కానీ రవితేజ చాలా ఆయన ఎనర్జీ లెవెల్స్కి, ఆయన చేసే పర్ఫార్మెన్స్కి, ఆయనకు మంచి మంచి డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఆయన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఆయన మీరు డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకోవాలి. అది ఆయన ఎలా చేయాలి ఏంటి కూడా చూడడం జరిగింది. కామెడీగా ఉంది, బాగుంది కదా. మీకు ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు అని అనట్లేదు మేడం, నచ్చింది. సినిమా బాగుంది, ఓకే. మరి అంత బాగుందని కాదు, అంత బాగలేదు అని కాదు. ఏదైనా సరే డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. రవితేజ అనేది ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆయన యాక్టింగ్ లెవెల్స్ వేరే ఉంటాయి. చాలా బాగుంటుంది అనేది. ప్రతి మూవీ ఆయన బాగానే ఉంటాయి. కానీ ఏదైనా సరే డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ తీయడం వల్ల ఆయన అందరూ డైరెక్టర్స్ ఒకేలా తీయరు, అలాగే అన్ని మూవీస్ అంతే. అవునండి, ఇప్పుడు రవితేజని పెట్టి ఒక విక్రమార్కుడు, ఒక రాజమౌళినే, ఒక ఎస్ఎస్ రాజమౌళిని డామినేట్ చేసిన హీరో అయినా, ఎస్ఎస్ రాజమౌళినే డామినేట్ చేసిన హీరో అతనికి ఇట్లా రెగ్యులర్ ఫ్లాప్స్ వస్తున్నాయంటే కారణం ఎవరు? రవితేజనా లేకపోతే డైరెక్టర్సా? డైరెక్టర్సే, ఎగ్జాక్ట్లీ డైరెక్టర్సే ఉంటారు. వాళ్ళు ఈయన ఎలా అంటే ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే ఆయనను వాడుకుంటున్నారు. అంతా ఆయనను వాడుకొని ఇండస్ట్రీలోకి వస్తున్నారు. మిరాయి దానికంటే ముందు తీసిన సినిమా ఆయన ఈగల్ ఫ్లాప్, తర్వాత తీసిన మిరా హిట్. ఆయన ఒక వే తీసుకుంటున్నారు, ఆయన ఒక ఇట్లా తీసుకొని తర్వాత వెళ్తున్నారు. అట్లా ఓకే సినిమా